హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌడ్. ఈరోజు ఫోర్త్ కేస్ తోటి ఈ కేస్ ఒక హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది. హాస్పిటల్‌లో ఉన్నంత వరకు ఫస్ట్ టైమ్ 90,000, 91,000 ఉండే ప్లేట్లెట్స్ నెక్స్ట్ 16థ్ రోజు 17థ్ రోజు కల్లా 40,000 పడ్డది. సో, భయపడి దే రిపోర్టెడ్ మీ. సో, ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత పేషెంట్ మెడిసిన్ తీసుకోనీకి ఆల్మోస్ట్ 17థ్ రోజు నైట్ వరకు కూడా తీసుకోలేదు. ఆ రోజు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డే మళ్ళీ సీబీపీ అనేది చేయించలేదు. 19థ్ రోజు చేయిస్తే 45,000 ప్లేట్లెట్స్ పెరిగాయి. ఆ తర్వాత నెక్స్ట్ 2 డేస్ తర్వాత చేయిస్తే 91,000కి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ 2 డేస్‌కి వేస్తే 2,74,000. ఇక్కడ అన్నీ కూడా నా ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో ఎప్పుడైతే పడ్డదో ఆ టైంలో నాకు సిబిపి రిపోర్ట్స్ కరెక్ట్‌గా ఉంటే అక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ 12-24 అవర్స్ అంటాను. అండ్ ఫీవర్ అనేది పోయింది అండ్ వీక్‌నెస్ అనేది కూడా 3-4 డేస్‌లో పోయింది. సో, ఎక్కడున్నా సరే, ఏ కేస్ అయినా సరే, ఎవరైనా సరే, ఏ హాస్పిటల్ అయినా సరే, ఏ డాక్టర్ దగ్గరైనా సరే, ప్లేట్లెట్స్ పడుతున్నాయి అని చెప్పేసి అంటుంటారు. పడ్డ తర్వాత కూడా ప్లేట్లెట్స్ ఏమన్నా అలా ఉన్న సమయంలో కూడా మీకు అవసరమైతే డెఫినెట్లీ నేను సంప్రదించొచ్చు. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ ఔట్. అండ్ ద పర్సన్‌ని కూడా బతికించవచ్చు. ఇక్కడ మీరందరూ ఆలోచించొచ్చు. ఎందుకు డాక్టర్ వసంత్ ట్రీట్మెంట్ తోటి అనేది ముఖ్యంగా అందరికి కూడా చాలా అది ఉంటుంది. క్యూరియాసిటీ. సో, ఇక్కడ కావడానికి కారణం వైరస్‌ని చంపే మెడిసిన్ సైటోకైన్ స్ట్రోమ్‌ని తగ్గించే విధంగా ఫీవర్ అనేది పడిపోవడం, సో వీక్‌నెస్ అనేది కూడా పోవడం అనేది జరుగుతుంది. చాలామందికి ఒకటే ఉంటుంది. డెంగ్యూ అంటే ఏంటి అసలు? డెంగ్యూ అంటే సింపుల్‌గా ప్లేట్లెట్స్ పడిపోయే రోగం అనుకుంటారు. లేకుంటే జ్వరం వస్తుంది. అది తగ్గిపోగానే మంచిగా అయిపోతుంది. బట్ అది కాదు. ఇట్ డిస్ట్రాయ్స్ మొత్తం కూడా బాడీలో ఏ పార్ట్‌ని కూడా వదలదు. గుర్తుపెట్టుకోండి. లివర్ ఎస్పెషల్లీ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ డ్యామేజ్ అవుతుంది. లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. ది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా దీంట్లో వామిటింగ్స్ అనేది ఒక పదం ఉంటుంది. చాలా మందికి వామిటింగ్, నాసియా, వామిటింగ్ అనేది ఉంటుంది. ఏ మందు పెట్టినా పనిచేయదు. అది డాంపెరిడిన్, నార్డెన్సెట్రాన్ మిగతా ఎన్ని ఇచ్చినా కూడా పనిచేయదు. దానికి ముఖ్య కారణం గాల్ బ్లాడర్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో, దానికోసం సెపరేట్ టాపిక్‌తో నేను మాట్లాడతాను. ముఖ్యంగా ఇక్కడ ఏ ఆర్గాన్‌ని అన్ని ఆర్గాన్స్‌ని డ్యామేజ్ చేస్తుంది బ్రెయిన్‌తో సహా. అందుకే డీ డైమర్ లెవెల్ పెరుగుతుంది. ఇలాంటి కేసెస్‌లో తర్వాత కూడా